హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే బ్రోకలీతో కట్లెట్స్ చేసుకుందాము. ఫస్ట్ అయితే బ్రోకలీ నీట్గా వాష్ చేసేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకోండి. ఇదైతే జస్ట్ ఒక 2 మినిట్స్ అలా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్త పేస్ట్లా అవ్వకూడదు, జస్ట్ పొడి పొడిగా ఉంటే సరిపోతుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 స్పూన్ రవ్వ, తర్వాత కారం మీకు తగినంత వేసుకోండి. దాని తర్వాత ధనియాల పొడి 1 స్పూన్, కొంచెం లైట్గా గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత సాల్ట్, కొన్ని ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇదైతే మనకు నీట్గా చేత్తోనే మీరు మొత్తం పేస్ట్ లాగా కలిపేసుకోండి. వాటర్, ఆయిల్ కానీ ఏం యాడ్ చేయక్కర్లేదు. తర్వాత చిన్న ప్యాటీస్ లాగా ఇలాగా ఒక షేప్లోకి మన వడల్లాగా అలాగా ఒత్తేసుకోండి. తర్వాత చిన్న ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాని మీద ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అక్కర్లేదు, జస్ట్ ఇలా కొంచెం బ్రౌనిష్గా వస్తే సరిపోతుందండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బ్రోకలీ కట్లెట్స్